రైతు సోదరులకి స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒరిస్సాలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటింది. ఇక 23వ తేదీ మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడబోతా ఉంది. ఆల్రెడీ తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. 23వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అనే దానికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది. వర్షాలు గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదైన కేవలం 20 నుంచి 22 మిల్లీమీటర్లు అంటే ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతాలు అక్కడక్కడ నమోదయ్యాయి. పెద్దగా భారీ వర్షాలు నమోదైన దాఖలాలు లేవు. ఇక రాబోయే 2-3 రోజుల పాటు ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది. 23వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడితే మరొకసారి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్స్ లేవు. కేవలం కృష్ణానది మీద వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాత్రమే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. రాబోయే 2-3 రోజులు చాలా కీలకం. 23వ తారీఖు తర్వాత అల్పపీడనానికి సంబంధించి మరింత క్లారిటీ వస్తుంది. అల్పపీడనం కనుక ఏర్పడితే మరొకసారి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.